హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రకణి మరియు రాణా దగ్గుపతి గారి ముఖ్య పాత్రలో వచ్చిన కాంతా గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. కాంతా ఇది 1950s జరిగే ఒక పీరియడ్ థ్రిల్లర్ డ్రామా అయ్యింది. ఈ సినిమా స్టార్టింగ్లో కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. తరువాత అలాగే ల్యాగ్ సీన్స్ అన్నీ యాడ్ అయ్యి ఇంటర్వెల్ దాకా వస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో రాణా దగ్గుబాటి గారి ఎంట్రీ తర్వాత కొంచెం స్పీడ్ అందుకున్నా కూడా ఎక్కువ రన్ టైం ఉండటం వల్ల మరియు స్లో స్క్రీన్ ప్లే ఉండటం వలన ఇది ఒక బిలో యావరేజ్ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. కాంతా సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే ఒక ఫేమస్ డైరెక్టర్ ఏదో కథ కాకుండా తన తల్లి కథని తెరపైకి చూపించడానికి వెళ్తాడు. అక్కడ మహాదేవన్ అనే ఒక క్యారెక్టర్ పరిచయం అయ్యి తనని ఒక సూపర్ స్టార్గా చేసి తర్వాత తననే తన తల్లి కథలో నాయక నటుడిగా నటించడానికి అడుగుతాడు. అయితే అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ అయ్యి ఆ సినిమా నిలిచిపోతుంది. తరువాత కుమారి అనే ఒక క్యారెక్టర్ ఎంట్రీ అయ్యి ఈ కథ మళ్ళీ మొదలయ్యి క్లైమాక్స్ దాకా చేరేటప్పుడు ఎలా ఒక మర్డర్ మిస్టరీ అయ్యింది అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటుంది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే మెయిన్ లీడ్ రోల్లో ప్లే చేసిన టీకే మహాదేవన్ అనే ఒక క్యారెక్టర్ని ప్లే చేసిన దుల్కర్ సల్మాన్ గారు ఈ ఒక టీకే మహాదేవన్ అనే ఒక క్యారెక్టర్లో జీవించారు అనే చెప్పాలి. ఎస్పెషలీ 1950s ఎలా హావభావాల్ని పండించేవారు అన్నది ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో ఇంకో మెయిన్ లీడ్ రోలే అనాలి, మన సముద్రకణి గారిది. వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ని అయితే ఒక యంగ్ డైరెక్టర్ మరియు ఒక ఏజ్ అయిన డైరెక్టర్ క్యారెక్టర్ని చాలా బాగా పోషించి ప్రేక్షకుల మనస్సుని గెలిచారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా ఫీమేల్ లీడ్ రోల్ అయిన భాగ్యశ్రీ బోర్సే గారి విషయానికి వచ్చేటైతే కుమారి అనే ఒక క్యారెక్టర్ని చాలా బాగా పర్ఫామ్ చేశారు అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ని మనం చూసినట్టయితే ఓన్లీ గ్లామర్ రోల్స్కే ఎక్కువగా యూజ్ చేసుకునేవారు. అయితే ఈ సినిమాలో వాళ్ళ యాక్టింగ్కి మరియు వాళ్ళ క్యారెక్టరైజేషన్కి ఎక్కువ స్కోప్ ఉండటం వల్ల దాన్ని చాలా బాగానే యూజ్ చేసుకుని ఈ సినిమాలో చాలా బాగా పర్ఫామ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఇంకో స్పెషల్ క్యారెక్టర్ అయిన ఫీనిక్స్ అనే క్యారెక్టర్ని రాణా దగ్గుపతి గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు అనే చెప్పాలి. ఎందుకంటే రాణా దగ్గుపతి గారు స్క్రీన్లో ఉన్నంతసేపు చాలా ఎనర్జెటిక్గా తమ ఒక స్వాగ్లో తీసుకువెళ్తారు. ఇంగా నాయక్ తర్వాత ఇందులోనూ అలాంటి ఒక స్వాగ్ క్యారెక్టర్ని ప్లే చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఇతర సపోర్టింగ్ రోల్స్లో ప్లే చేసిన ప్రతి ఒక్కరును వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి చాలా బాగా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అనే చెప్పాలి. ఈ సినిమా డైరెక్టర్ అయిన సెల్వమణి సెల్వరాజ్ గారి విషయానికి వచ్చేటైతే సీరియల్ డైరెక్టర్ అయిన సెల్వమణి సెల్వరాజ్ గారు తమ మొదటి సినిమాలో ఎక్కడో ఆ సీరియల్ స్టీరియో టైప్నే చూస్ చేశారు అనిపిస్తుంది. అందువల్లనే స్క్రీన్ టైం ఎక్కువయ్యి ల్యాగ్ సీన్స్ అయ్యి ఆడియన్స్కి బోర్ అవుతుంది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేటైతే సినిమాలో వచ్చే ఒక 2 సాంగ్స్ స్టోరీకి యాప్ట్ అని అనిపిస్తుంది. మిగతా సాంగ్స్ అన్ని అంతలా వర్కౌట్ అవ్వలేదు. మరియు బీజిఎం విషయానికి వచ్చేటైతే ఈ సినిమాలో వచ్చే ఒక బీజిఎం ఒక ఫ్రెష్నెస్ లాంటి ఫీల్ ఇవ్వడానికి పోయి ఎక్కడో ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఈ సినిమా కామెడీ విషయానికి వచ్చేటైతే సెకండ్ హాఫ్లో రాణా దగ్గుపతి గారి ఎంట్రీ తర్వాత వాళ్ళ ఒక స్వాగ్ క్యారెక్టర్ మరియు ఆ డైలాగ్ డెలివరీతో ఆ కామెడీ ఎక్కడో ఆడియన్స్ ఎంజాయ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. కాంతా సినిమా చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది ఏంటి అంటే దుల్కర్ సల్మాన్ గారు
ఒక కొత్త స్టోరీ మరియు క్యారెక్టరైజేషన్ని చూస్ చేసుకున్నా కూడా డైరెక్టర్ గారు ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని హ్యాండిల్ చేయడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యారు అని అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వచ్చే రాణా దగ్గుబాటి గారు ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడానికి వచ్చినప్పుడు అందరిపైన సస్పీషియస్గా చూపించడానికి పోయి ఎక్కడో ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి, మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.